తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరులో మరోసారి ఓ కెమికల్ ఇండస్ట్రీలో మంటలు చెలరేగాయి. గుంటూరు రత్నగిరి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. 2 రోజుల క్రితం ఇదే కెమికల్ ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దాని మంటలు ఆర్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకునే లోపే మరోసారి అదే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో కెమికల్ ఫ్యాక్టరీ పెట్టారని, ఇది తమకు ఎలాంటి ముంపు చేకూరుస్తుందో తెలియక భయపడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్యలో నడుపుతున్న కెమికల్ ఇండస్ట్రీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ వరద బాధితులకు 3F ఇండస్ట్రీస్ సంస్థ తన వంతు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసంలో 5 లక్షల రూపాయల చెక్కును 3F ఇండస్ట్రీ HR జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడుతూ వరద బాధితులకు ఆపన్న హస్తం అందించిన 3F ఇండస్ట్రీ యాజమాన్యానికి ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వరద బాధితులకు 3F యాజమాన్యం తరపున ఇటీవల ఆహారం పంపిణీ చేశారు. ప్రస్తుతం మరో 5 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి అందించడం అభినందనీయమని కొనియాడారు. 3F ఇండస్ట్రీస్ HR జనరల్ మేనేజర్ జున్నూరు జనార్దన్ మాట్లాడుతూ తమ అధినేత ఓపీ గోయంకా ఆదేశాల మేరకు ఈ చెక్ అందజేసినట్టు తెలిపారు. ఇదే తరహాలో రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని జనార్దన్ తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి జనార్దన్తో పాటు జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, 3F మేనేజర్ శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. ముంపు ప్రాంతాల వాసులను ఆదుకునేందుకు ఆపన్నస్తం అందించిన తాడేపల్లిగూడెంలో ఇవాళ ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంబంధించి ఈరోజు 5 లక్షల రూపాయలని ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న గవర్నమెంట్ తరఫున. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగిన నష్టం మనం కనుక కళ్ళతో చూస్తే, ప్రజలు పడే ఇబ్బందులు మనం చూస్తే, మనం ఏం చేసినా మనం తక్కువే. కానీ మనకున్న దాంట్లో మనం 10 మందికి పెట్టాలనే ఆలోచనతో ఉన్నటువంటి తాడేపల్లిలో ముందుగా దాదాపుగా 1,00,000 మందికి మనం భోజనం పంపించడం జరిగింది. ఇవాళ మళ్ళీ వాళ్ళని ఆదుకునేందుకు ఇవాళ అన్ని ఇళ్లలో నీళ్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం కూడా ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని సహకరించినటువంటి దాతలందరూ కూడా మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. గౌరవ శాసనసభ్యులు మన శ్రీనివాస్ గారికి, అలాగే మిగతా పెద్దలకు కూడా. సో మీ అందరికీ తెలిసిందే, మన రీసెంట్ వరదల వల్ల విజయవాడ టోటల్గా అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది పిల్లలు, ఫ్యామిలీస్ రోడ్ల మీద పడిపోయారు. ఇల్లులు మిగిలిపోయి వాళ్ళకి తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ సందర్భంలో మన గౌరవ శాసనసభ్యులు గారు శ్రీనివాస్ గారు మరి మాకు ఫోన్ చేసి మీరు కొంత సహాయం చేసి ఆదుకున్నాను అన్నారు. ఇమీడియట్గా మా మేనేజ్మెంట్ ఇదే రైట్ టైం అని చెప్పి శాసనసభ్యులు చెప్పిన దాన్ని గౌరవించి ఒక 5 లక్షలు చెక్కు ఇవాళ ఇవ్వడం జరిగింది. మనం మొత్తం అంతా కష్టాలన్నీ మనం తెచ్చలేము. అట్లీస్ట్ మా వంతు సహకారంతో చాలా మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. ఇది ఒకటే కాకుండా అందులో భాగంగా ఇవాళ 5 లక్షలు డీడీ ఇస్తున్నాం CSR ఫండ్స్ నుంచి. సో మా మేనేజ్మెంట్ ఇమీడియట్గా సార్ రిక్వెస్ట్ మన్నించి మా సుశీల్ గోయింకా గారు కానీ, అలాగే సీమా గోయింకా గారు కానీ, ఓపీ గోయింకా గారు కానీ ఇమీడియట్గా సార్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని మమ్మల్ని పంపించడం జరిగింది. డెఫినెట్గా మేము ఫ్యూచర్లో కూడా చాలా కార్యక్రమాలు ఇంకా చేస్తాం. గౌరవ శాసనసభ్యులు గారిని ఇన్వైట్ చేసి ఆయన చేతుల మీదుగా చేస్తామని మనం చేసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో పెద్దాపురం శివార్లో ఏలేరు కాలువను నీట మునిగిన పంట పొలాలను ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పరిశీలించారు. ఎకరాకు 25,000 పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఆధునీకరణపై వైఎస్ఆర్కున్న చిత్తశుద్ది బాబు జగన్లకు లేదన్నారు. ఏలేరు కాలువ కారణంగా 1000 ఎకరాలు నీట మునిగాయని, దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని అన్నారు. ఏలేరు మరమ్మతుల మీద ఎవరూ దృష్టి పెట్టలేదన్నారు. మరమ్మతులు లేక రైతులు దారుణంగా నష్టపోయారని అన్నారు. ఒక్కో రైతు ఇప్పటి వరకు 30,000 వరకు పెట్టుబడి నష్టపోయారని అన్నారు. పెట్టిన పెట్టుబడి మొత్తం వరద పాలైందని అన్నారు. ఈ నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో రైతుల కష్టాలు చూడ్డానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఇటీవల వచ్చిన వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ ఎగువన నిండిపోయి గేట్లు ఎత్తేస్తే అంత వరదకి ఉన్న కెనాల్ కెపాసిటీ తట్టుకోలేక, సామర్థ్యం సరిపోక గండ్లు పడి మొత్తం రైతుల పొలాల మీదకి వచ్చిన పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఈ రైతులే, ఇక్కడ నా చుట్టూ ఉన్న రైతులే 100 ఎకరాలలో నష్టం జరిగింది. దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ జరగకపోవడం వల్ల ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం.
ఇంతునిందమ్మా కాలువ, మొత్తం అంతా పుడుకుపోయింది, ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు. ఎక్కడికెక్కడ గన్లు పడ్డాయి. కెనల్స్ మీద ఎవరే గాని వర్క్స్ చేయలేదు. పుడికలు తీయడం అయితేనేమి, గన్లు నింపడం అయితేనేమి, మోడర్నైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు. ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే 30,000 ఖర్చు పెట్టాం. మేమంతా కౌలు రైతులమే. కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా, ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు. మందుల దగ్గర అయితేనేమి, విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని మేము అప్పు తెచ్చి మరి కనీసం 30,000 రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది. మొత్తం డబ్బు పోయింది. మేమంతా కౌలు రైతులమే. నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది. వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. అసలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఏలేరు రిజర్వాయర్ కింద ఉన్న కెనాల్స్ ని మోడర్నైజేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి, దానికోసం ఫండ్స్ శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఒక్కటి కూడా పట్టించుకోలేదు. ఈ చిన్న రైతుల గురించి, వీళ్ళ గురించి ఆలోచన చేస్తారు అంటే 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బుడమేరు చూస్తున్నాం. చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా 5 సంవత్సరాలు ఉన్నారు. కానీ బుడమేరు కారణంగా ఈ రోజు విజయవాడ అంతా వరదైపోయింది. కారణం ఎవరా అని చూస్తే ఎన్క్రోచ్మెంట్స్ ను క్లియర్ చేయనందుకు ఈ రోజు బుడమేరు ట్రాజెడీని చూస్తున్నాం. వరద తాకిడికి అతలాకుతలమైన పిఠాపురం నియోజకవర్గ బాధితులకు సహాయం అందించడాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కొనియాడారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ప్లాంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 5 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల మినీ వ్యాన్ ను కాకినాడ నుంచి పిఠాపురం తరలించారు. ఈ ట్రాక్టర్ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు మొదటిసారి వరద కష్టాలు వచ్చాయని, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చి ప్రత్యేక దృష్టి పెట్టడం, ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛంద సేవకుల కృషిని కొనియాడటంతో తమకు మరింత బలం వచ్చిందని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు. గత 4 రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో ఏలూరు ముంపు కారణంగా అనేక ప్రాంతాలు జలమయమయ్యి ప్రధానికం చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఏదైతే సూరంపేట, జగనన్న కాలనీ, అదేవిధంగా గత 2-3 రోజులుగా మునిపోయించట ప్రభుత్వ యంత్రాంగం కూడా తీవ్రంగా కృషి చేస్తుంది. వారందరికీ కూడా చాలా చోట్ల భోజనాలు అందజేశాం. అలాగే జగనన్న కాలనీ, సూరంపేటలో డ్రై రేషన్ కూడా అందజేయడం జరిగింది. మిగతా ఏ ప్రాంతాలు మునిగిపోయినప్పటికీ అన్ని ప్రాంతాల్లో కూడా అసెస్మెంట్ జరుగుతుంది. ఏ గ్రామాల్లో ఇళ్ళు అయితే ముప్పు గురైనాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం పూట ఒక భోజనం ఇచ్చారు, సాయంత్రం కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మా జనసేన పార్టీ వీరమైనటువంటి డాక్టర్ దివ్యరాజ్ గారు షీ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా కాకినాడ ఎస్ఆర్ఎంటీ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ తరఫున 1000 మందికి డ్రై రేషన్, అదేవిధంగా మన కూరగాయలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. దీన్ని ముప్పు గురైనటువంటి వివిధ గ్రామాలు పోలంక, గోపివాడ, రాయవరం, ఈ గ్రామాల్లో ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా అందజేయడానికి వారు ముందుకొచ్చారు. వారిని సందర్భంగా నా మనఃపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని, ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేసి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారందరికీ కూడా అందజేయాలని కోరుకుంటున్నాను. కోనసీమ వేదఘోషతో పొలికించింది. భాద్రపద మాసం వచ్చిందంటే కోనసీమలో ఏ ప్రాంతంలో చూసినా వేద పండితులతో కలకళ్లాడుతుంది. దీనికి కారణం వేద శాస్త్ర పరిషత్ మహాసభే. పెద్ద ఎత్తున కోనసీమలో ఈ సభ నిర్వహించడం ఆనవాయితీ. అమలాపురం మండలం సాకూరు గ్రామంలో ఆత్రేయ మహర్షి వేద శాస్త్ర పరిషత్ 19వ మహాసభ, బ్రహ్మశ్రీ రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్ 13వ వార్షిక మహాసభ బుధవారం జరిగింది. కర్ర సోమసుందర గణాపాటి ఆధ్వర్యంలో జరిగిన వేదసభలో గుళ్లపల్లి రామచంద్ర గణాపాటి, సీతారామచంద్ర గణాపాటి, దత్తాత్రేయ గణాపాటి, వడ్లమణి సుబ్రహ్మణ్యం గణాపాటి పాల్గొన్నారు. కోనసీమ వేదభూమి అని పలువురు వక్తలు కొనియాడారు. వేదం పరిడవిల్లిన ప్రాంతం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందని పండితులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోనసీమ నలుమూలల నుంచి పలువురు పాల్గొని వేద ఆశీర్వచనం పొందారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విపత్తులను ఎదుర్కొనే విషయంలో సీఎం చంద్రబాబుతో ఎవరూ సరితూగలేరు. వరద కష్టాలపై తక్షణమే స్పందించారన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్.
నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు. MBA టైర్ 1 గుర్తింపుతో మరిన్ని అవకాశాలు. SC/ST వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం. తీర్పుపై పునరాలోచన చేయాలన్న మాల మహానాడు జేఏసీ. పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలకు సరుకులు ట్రాక్టర్లో పంపిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.